అందరికీ నమస్కారం. ఒక 2 ఇంగ్రీడియంట్ వాడి మనము ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది తయారు చేసుకోబోతున్నాము. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై మనం వాడడం వల్ల మన తెల్ల జుట్టులంతా మంచిగా నల్లగా మార్చుకోవచ్చు. మన చేతిలోకి అసలు అందుకోదండి. మన జుట్టుని మంచిగా పట్టేసుకుంటది. మీకు ఇన్‌స్టంట్‌గా టచ్ అప్ చేసుకోవాలా? ఈ యొక్క ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటది. మామూలు నీళ్ళలో పెట్టి కడిగితే అసలు ఈ హెయిర్ డై అనేది పోదండి. షాంపూ పెట్టి కడిగితే మంచిగా పోతదనమాట. సో, ఇలా ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డైని మనము ఎలా తయారు చేసుకోవాలి, అలాగే మనము ఎట్లా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. రండి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ నేను దీనికి ఒక ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. బేస్ కొంచెం బాగా గట్టిగా ఉంటుంది, ఘనంగా ఉన్నట్టు తీసుకోండి. దీనిలోకి నేను కొబ్బరిలు యాడ్ చేసుకుంటున్నాను. మనం వంటకి చేసేటప్పుడు వాడుతుంటాం కదా కొబ్బరిలు. ఆ కొబ్బరిని మంచిగా సన్నగా కోసుకొని పెట్టుకున్నాననమాట. ఈ సన్నగా కోసుకున్న ఈ కొబ్బరి అంటే ఒక గిన్నెకి వస్తదనమాట. గిన్నె నిండాగా ఉన్న కొబ్బరిలు వేసుకున్నాననమాట. సో, ఈ కొబ్బరిని మంచిగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఈ కొబ్బరిలో మామూలుగానే నూనె అనేది ఉంటదనమాట. మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడైతే ఆ నూనె అంతా బయటకొస్తది. అట్లాగే ఈ కొబ్బరి మంచిగా ఫ్రై అయ్యి బ్లాక్‌గా మారిపోవాలి. అప్పుడు వరకు మనము సన్న మంటలోనే నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కొబ్బరి వల్ల మనకేం యూజెస్ ఉన్నాయి మన హెయిర్‌కి అంటే, మన హెయిర్‌ని మంచిగా గ్రోత్ చేపిస్తది. మన హెయిర్‌కి మాయిశ్చరైజేషన్ ఇస్తది. అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా మంచిగా యాక్టివేట్ చేసి జుట్టు రాలకుండా మంచిగా మనకు గ్రోత్‌కి హెల్ప్ చేస్తది. అలాగే ఇప్పుడు ఈ కొబ్బరి పెట్టి మనం ఇన్‌స్టంట్ హెయిర్ డై చేస్తున్నాం కదా! సో, ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై వల్ల మన తెల్ల జుట్లంతా కూడా మంచిగా నల్లగా మారిపోతదండి. ఇలా ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై పౌడరు మనము ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నారా? టైం లేదు మనకన్నప్పుడు, అలాగే హెయిర్ డై చేసుకోవడానికి టైం లేదు, అప్లై చేసి ఉంచుకోవడానికి ఎక్కువ టైం లేదు మాకు అన్నప్పుడు ఇలానొక ఇన్‌స్టంట్ హెయిర్ డై పౌడర్ అనేది చాలా బాగా పనికొస్తదనమాట. ఇప్పుడు మంచిగా మనకు కోకోనట్ ఫ్రై అయిపోయింది. దాంట్లోకి మనము బ్లాక్ జీలకర్ర 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాననమాట. ఈ బ్లాక్ జీలకర్ర కూడా ఫ్రై అయ్యేటప్పుడు లైట్‌గా నూనె అనేది బయటకొస్తదనమాట. సో, ఆ నూనె బయట వస్తున్న వరకు మనము ఫ్రై చేయాలనమాట. సో, ఈ 2 ఇంగ్రీడియంట్‌ని మంచిగా నల్లగా ఫ్రై చేపించుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత మనము కాస్త ఆరబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలనమాట. ఈ 2 ఇంగ్రీడియంటు మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తదనమాట. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై పౌడరు యాక్ట్రెస్ కంపల్సరీ బ్యాగ్‌లో పెట్టుకుంటారు. టైం లేని వాళ్ళు ఇలా పౌడర్ పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్‌స్టంట్‌గా మీరు మీ తెల్ల జుట్టుని మంచిగా మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు పిల్లలంతా టెన్షన్ వల్ల, ఐటీలో పనిచేస్తున్న పిల్లలు, ఫుడ్ ఐటెమ్ వల్ల వాళ్ళకి త్వరగానే తెల్ల జుట్లనేది, తెల్ల వెంట్రుకలనేది వచ్చేస్తుందనమాట. వాళ్ళకి ఇది సూపర్ అయిన సొల్యూషను. వాళ్ళు హెయిర్ డై అప్లై చేశారు అని ఎవ్వరికీ తెలీదనమాట. ఇలా ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై మీరు తయారు చేసుకొని వాళ్ళు వాడుతూ వస్తున్నారంటే కంపల్సరీ వాళ్ళు తెల్ల జుట్టంతా మంచిగా నల్లగా మార్చుకోవచ్చు. పర్మనెంట్‌గా మార్చుకోవచ్చనమాట. సో, పనికి వెళ్తున్న వాళ్ళు, త్వరగా యంగ్ ఏజ్‌లోనే తెల్ల జుట్టు వచ్చిన వాళ్ళు, అలాగే జాబ్‌కి వెళ్తున్న వాళ్ళకి టైం లేదు మాకు అనుకున్న వాళ్ళందరూ కూడా, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డై పౌడరు తయారు చేసి పెట్టుకోండి. కంపల్సరీ చాలా బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటది మీరందరికీ కూడా. సో, ఇప్పుడు మన ఇంగ్రీడియెంట్స్ మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. అంటే ఈ బ్లాక్ జీలకర్రని నలిపితే నలిగిపోవాలి. బాగా పౌడర్ ఫార్మాట్‌కి అవ్వాలి చేతిలో నలిపితే. అంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మంచి కన్సిస్టెన్సీలో మనకు హెయిర్ డై అనేది దొరుకుతది. ఈ హెయిర్ డై పౌడర్ రెడీ చేసిన తర్వాత ఒక బాక్స్‌లో వేసి పెట్టుకోండి. అప్పుడు ఇన్‌స్టంట్‌గా మనం వాడుకోవడానికైతే యూస్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఇప్పుడున్న కాలంలో కెమికల్ హెయిర్ డైస్ వాడడం వల్ల చాలా హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది పిల్లలకి. ఇది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎట్లాంటి హార్మ్‌ఫుల్ ఎఫెక్ట్స్ ఉండదనమాట. అలాగే వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది వాడడం వల్ల ఇంకేమైనా ప్రాబ్లమ్ వస్తాయా, జుట్టు రాలడం అలా వస్తాయా, ఇలా వస్తాయా అని ఎట్లాంటి భయం లేకుండా వాళ్ళు ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డైని వాడుకోవచ్చు. చూడండి మనకు ఇప్పుడు బ్లాక్ జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. అంటే నూనె బయటకొచ్చేసినట్టుంది. అందుకే అందుకుంటుంది మన స్పాచులాలో. సో,
ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట. నేను ఇప్పుడు పొయ్యిని ఆపేస్తానండి. ఆపేసి కాస్త చల్లారాలి. అప్పుడే మనకు గ్రైండ్ చేస్తే మంచిగా వస్తుంది. లేదంటే మంచిగా అతుక్కొని పోతుంది. మనము గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీకి అంతా అతుక్కుంటుంది. సమ్ టైమ్స్ మిక్సీ కూడా ఆఫ్ అయిపోతుంది వేడి ఎక్కువగా వేసి గ్రైండ్ చేస్తే. సో ఇది పొయ్యిని ఆపేసి కాస్త చల్లారిస్తాను. చూడండి, చల్లారినాక మనకు ఇలా చేతులు నలిపితే బ్లాక్ జీలకర్ర నలిగిపోవాలి. అదే అండి కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ, అంటే పదము. ఆ పదం వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుంటున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్ని మిక్సీలోకి వేసి మంచిగా గ్రైండ్ చేసేసుకోండి, నీళ్ళు లేకుండా. చూడండి ఎంత మంచిగా మనకు నల్లగా ఇన్స్టెంట్ హ్యాడ్ అయి పౌడర్ దొరికింది. ఈ పౌడర్లో మామూలుగానే నూనె అనేది ఉంటుంది. ఎందుకంటే కోకోనట్ నూనె ఉంటుంది, బ్లాక్ జీలకర్ర నూనె ఉంటుంది. సో ఇవి 2 ఫ్రై చేసి గ్రైండ్ చేసాం కాబట్టి నూనె ఉంటుంది అనమాట ఈ పౌడర్లో. అట్లాగే మనం తీసి అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ దీంట్లో ఆయిల్ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి. ఇదే అండి మన ఇన్స్టెంట్ హ్యాడ్ ఐ పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలి అనేది నేను చూపిస్తాను, అలాగే చెప్తాను. ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. కావాల్సిన పౌడర్ తీసుకోండి. ఇది అట్లాగే అప్లై చేసుకోవచ్చు. లేదని కనుక లైట్గా మీరు క్యాస్టర్ ఆయిల్ ఒక డ్రాప్ 2 డ్రాప్స్ వేసుకుంటే చాలు. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో నూనె ఉంది కాబట్టి ఒక 2 to 3 డ్రాప్స్ క్యాస్టర్ ఆయిల్ వాడుకోండి. లేదంటే మస్టర్డ్ ఆయిల్ వాడుకోవచ్చు. మీకు ఏది ఇష్టమో అది వాడుకోండి. అలాగే మంచిగా కలిపేసుకొని ఒక 2 to 3 డ్రాప్స్ క్యాస్టర్ ఆయిల్ వేసుకొని కలుపుకొని ఇలా అప్లై చేసి చూడండి ఎంత మంచిగా బ్లాక్గా నల్లగా మన ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ హెయిర్ డైని మనము అలాగే చేతిలో తీసుకొని మనకు ఎక్కడ తెల్ల జుట్లు ఉన్నాయో అక్కడంతా మీరు అప్లై చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. ఇలా ఇన్స్టెంట్గా అప్లై చేసిన తర్వాత ఒక దువ్వన పెట్టి మంచిగా దువ్వేసుకోండి. తర్వాత మీరు నీళ్ళలో మామూలుగా కడిగితే అస్సలు పోదు. అంటే మామూలుగా వర్షంలో తడిచారంటే కూడా ఈ హెయిర్ డై అనేది అస్సలు పోదండి. మీరు షాంపూ పెట్టి కడిగారంటే కంపల్సరీ ఈ హెయిర్ డై అనేది పోతుంది. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై అనమాట. సో ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై నచ్చింది అని అనుకుంటే మీరు ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. మీరు ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చాలా ఇన్స్టెంట్ హెయిర్ డై అండ్ న్యాచురల్ హెయిర్ డై అండ్ హెయిర్ డై ఆయిల్ గురించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అవి కూడా మీరు వెళ్ళి అందరూ చూడండి. చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇట్లా మీరు అప్లై చేసి వాడినాక మాకు కామెంట్లో చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. థ్యాంక్ యూ.